విఐపి బస్సులు ఎందుకు ఇచ్చారు? విఐపి బస్సులు ఎందుకు ఇచ్చారండి? గుడి లేదు దైవం లేదు మొత్తం మార్కెట్ వేసిల్లు. ఎందుకు వేసిల్లు? ఎప్పుడన్నా ఉన్నదా ఇట్లా? లైన్ ఉంది అక్కడ చూపిస్తారు పాలి సార్. ఆడిపోతా అన్నారు, ఎందుకు పోతా అన్నారు? లాఠీ చార్జ్ చేస్తారు. ఎక్కడ లేదు. ఇక్కడ నుంచి ఆడ మొత్తం 4 దిక్కులు వ్యక్తి పోలీసు వాళ్ళ దౌర్జన్యం బాగున్నది సార్. ఎప్పుడేమున్నాయో తెలియదు కానీ ఎన్నలేదు మా శివశక్తుల మీద దౌర్జన్యం ఎన్నలేదు సార్. లోపల సీతగా చెప్తానా మన చదువుల నుంచి వచ్చినాం. ఎన్ని రోజులు అయితే 5 రోజులు వచ్చాయి. ఈ పోలీసు వాళ్ళు చంపుతారు సారు. పోలీసు వాళ్ళే ఏమో ఎట్లున్నదో తెలియదు. ఎప్పుడు ఎట్లున్నదో ఎన్నలేదు. ఓ సార్ ఎన్నలేదు. నిన్నేళ్ళ కాంచాలి అయ్యా. అయ్యా మేము ఇగో ఇక్కడ చూడు సార్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఒకటే చెప్తున్నా, మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇదే గేట్ నుంచి వెళ్లే వాళ్ళము. కానీ ఈసారి పోలీసు వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైపోయింది. ఇదేనా మా రేవంత్ రెడ్డి సార్ని గెలిపించుకుంది? ఇదేనా? ఇదేగా చూడండి సార్, పోలీసులు ఎంతగానం కొట్టిరో. కడుపులో గేటు తగిలింది. మాకు రిక్వెస్ట్ చేసినాం, కాలు మొక్తామని కూడా అన్నాం. అయినా కూడా పంపించకుండా మమ్మల్ని మీరు ఇంత దౌర్జన్యం చేసి ఒక పాపమైన కొట్టిరు. ఒక అబ్బాయి కావచ్చు, బ్లడ్ చూడండి సార్. సీతకి ఇట్లనే చెప్పమన్నారా? చెప్పండి, సీతక్క గారు ఇట్లనే చెప్పమన్నారా? మేము లేని జాతర ఎక్కది సార్. మేము శివశక్తులము. ఇప్పటి వరకు పూజలు అయినాయి. పిల్లలను లేపుకొని వచ్చినాం. ఇప్పుడు నిద్రలకెళ్ళి మేము దర్శనం కోసమే కదా. ఎక్కడ హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వస్తున్నాం. మాకు దర్శనం కావాలన్నా వద్దా? ఒక్క పొత్తో నుండి వచ్చినాం సార్. మేము ఈ గాజులు వెలిగి చూడు మేము ఎట్లా అయినామో చూడు. కడుపులా ఇగో గేట్ తగిలితే వీళ్ళందరూ గేట్ ఇట్లా మేము నెట్టింది. మాది బాధ్యత. నెట్టినాం. మాకు దర్శనం కావాలని నెట్టినందుకు ఇగో నా కడుపులా ఇగో తగిలింది. కాకపోతే చూడండి సార్, టాబ్లెట్లు ఇగో చూడండి. ఇగో మేము చూడండి సార్, టాబ్లెట్లు ఇంజక్షన్స్ వేయించుకొని వచ్చినాము. మాకు కొలువులు అవుతాయి. ఏమనంటే కొలువులు అవుతాయి అంటే పోనీయండి సార్. మేమే ఎప్పుడు వచ్చినాం మేము ఇదే దారుకుంటూ పోయేటోళ్ళం. ఇదేనా దౌర్జన్యం? చెప్పండి. ఈ పోలీసు వాళ్ళకి ఇట్లనే కొట్టమని పానాలు ఏమని చెప్పిర్రా? అలా చూడండి, అక్కడ చూడండి ఒక్కసారి. ఆ చెయ్యి చూడండి ఒక్కసారి. ఎంత ఈ అబ్బాయిని అయితే చిత్తు కొట్టిరు. వాళ్ళ బంధువులు ఎవరు వస్తే వాళ్ళని పంపిస్తారు. మిగతా ఆడినందుకు ఇట్లాంటి దారుణంగా కొడతారు. వాళ్ళ బంధువులు ఎవరు వచ్చినా పంపించేస్తారు. మార్కెట్ ఇద్దరు పంపించేస్తారు. చరిత్ర ఎప్పుడు ఉంది అట్లా? గుడి లేదు, గుడి తలుపులు లేవు, ఏం లేవు అంటారు. ఇది చరిత్ర ఉంది అట్లా. మేడారం ఇప్పుడు అట్లా అమ్మవారు ఇద్దరు వచ్చిన తర్వాత బారికేడ్ పెడడానికి ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు సమ్మక్క సార్లు ఇద్దరికిద్దరమే కూర్చున్నారు. ఇంతమంది మేము 1000 ఖర్చు పెట్టుకుని 100 కిలోమీటర్ నుంచి వచ్చి ఈ లోపలికి పోతే మీ ఎవరి దగ్గర పోవాలి? ఒక్కొక్కరు 78 కిలోలు ఎత్తు బంగారం చోక్కున్నాం. ఎత్తు బంగారం తీసుకుని మీరు ఎట్లా పోవాలి చెప్పండి మీరే. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? 70 కిలోల బంగారం వచ్చిందండి. 70 కిలోల బంగారం పోండి, మాకు తర్వాత పోంటారు. 70 కిలోల బంగారం తీసుకుని మేము ఎక్కడ పోవని చెప్పండి. దీనికి చెప్పండి. సార్ నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని గెలిపించినాం కానీ ఆయన న్యాయం చేస్తా అనుకున్నాం కానీ ఇంత అన్యాయం చేస్తాడని రేవంత్ రెడ్డి ఇంత అన్యాయం చేస్తాడని మాత్రం గెలిపియలేదు. సీతక్కని కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఏంటంటే పోలీసు వాళ్ళకి గేటు తీయరనంటే అందరికి ఒకటే న్యాయం, మీకు కూడా ఒకటే న్యాయం అంటే శివశక్తులం సార్ మేము, మాకు ఒక న్యాయం ఉంటది కదా అంటే ఎక్కడ చట్టాలు ఉన్నాయమ్మా మీకు అన్నారు. మరి మాకు ఇప్పుడు చట్టాలు కావాలా శివశక్తులకి? సమ్మక్క సారక్క మాలలేసుకోమన్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చిన సమ్మక్క సారక్క మాలలు మళ్ళీ ఇప్పుడు చట్టాలోనే అంటుండు శివశక్తులకి. మరి ఒక న్యాయం చేయరు సార్ అని అంటే శివశక్తులకి ఎక్కడ న్యాయాలని అంటుండు. మరి న్యాయం ఎక్కడి నుంచి చూపారు? శివశక్తుల న్యాయాలు ఎక్కడున్నా చూపించాలా? మరి మాకు ఆ దేవుళ్ళు ఎందుకు వస్తుండ్రు? ఎక్కడి నుంచి వస్తుండ్రు? మరి దేనికోసం వస్తుండ్రో మాకు కూడా తెలియాలా. మరి మేము దేవుళ్ళని వచ్చి శిఖముఖమని చెప్పు, ఆమెని బంగారం తీసుకొని రమ్మని చెప్పు సార్. ఆ ఎమ్మెల్యే సీతక్క గారిని బంగారం ఎత్తుకొని రమ్మను. ఆ రేవంత్ రెడ్డి సార్ని శిఖముఖమని చెప్పండి సార్.
మాకు గిట్లనా సార్ గింత ఘోరమా? మేము ఒక్క పొద్దులు ఉండి ఇప్పటి వరకు పూజలు చేసుకొని మా పిల్లలను తీసుకొని వచ్చిన అయినా లాఠీలతో కొట్టి మమ్మల్ని రక్తం చేసి చేసుకొని ఒక పొద్దుల మీద ఉండి గద్దలెక్కినాక ఒక పొద్దు ఇడుద్దామని చూస్తే ఈడికి వచ్చినాక ఇదేం రాజ్యం? చెప్పురు సార్, చెప్పురు. దేనికోసం ఉన్నారు అసలు? ఎవరి కోసం కట్టారు సార్ ఇది? ఈ ప్రజలు లేని, ఈ శివశక్తులు లేని ఎక్కడ ఈ గద్దలేడికాడ వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పురు సార్, చెప్పురు. మరి న్యాయం కావాలా మాకు? అక్క రావాలా, సీతక్క రావాలా? భక్తులు మాత్రం వస్తున్న నేపథ్యంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ వివిఐపి పాసులు కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వివిఐపి దగ్గర అక్కడ లైన్ కూడా అక్కడ ఎక్కువగా కావడంతో కూడా సామాన్య ప్రజలు కూడా అదే లైన్ లో రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం గుడి చుట్టూ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా గానీ ఇక్కడ భక్తులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గమనించాలి, అధికారులు ఎక్కడికి పోయారన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఎవరన్నా అడిగితే పక్కకు తీసుకుపోయి కొడుతున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కొట్టారు. ఇద్దరు లోపల తీసుకుపోయి కొట్టి మళ్ళీ పంపించిండు. ఇదా ప్రభుత్వం అన్నది? ఇదా రేవంత్ గవర్నమెంట్ ఇదా? వాడికి 10 పోలీసులు ఫోటోలు తీసుకుంటా నాతో మాట్లాడిండు. అంటే నేను లోపల సముద్రం చూస్తాను అంటే వాళ్ళు దేనికి వచ్చిండు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, న్యాయమే చేసుకోవాలి. అంతే తప్పించి దేశం గురించి పోయి ఎంతో మంది అక్కడ ఉంటారు. వీళ్ళు పోలీసులు దేనికి ఉన్నారు? రక్ష గురించి ఉన్నారు. ఇదే లక్ష్యం. దీని గురించి వీళ్ళు అందరు దేశాల మీద వచ్చే ప్రజలని కొట్టేది. వాళ్ళు మాకు నీతులు చెప్పుకుంటే ఏం చెప్పారు సార్? దేవాలయం చెప్పులు వేసుకునే విధానం తెలుసు ఎక్కడైనా? ఏ గుండె ఉందా? ఇక్కడ ఏ ఉందా? గడ్డి తింటాలా, అన్నం తింటాలా, గడ్డి తింటాలా? ఎక్కడ చూసినా ఈ సమస్యలు మాత్రం స్పష్టంగా ప్రత్యక్షంగా గమనించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే వచ్చేటువంటి భక్తులు మాకింత అమ్మవారి దర్శనం కలుగుతుందని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఎక్కడ ఇట్లాంటి పరిస్థితులు మాత్రం కనపడలేదనేది కూడా మొత్తం గమనించింది. ఏం జరుగుతుందో మీరు గమనించింది ఏందమ్మా? ఇంత ముందు వీళ్ళు ఇటు దర్శనానికే పోదామని వచ్చిర్రు. వచ్చే వరకు వాళ్ళు అటు నుండి వెళ్ళి కొట్టిర్రు. కొడితే మొత్తం చేయి బాగిలి బ్లడ్ వస్తా ఉన్నది. మొత్తానికైతే ఇక్కడ అందుకే అధికారులకు మాత్రం ఒక విజ్ఞప్తి. ఎందుకంటే ఇక్కడ సమ్మక్కను దర్శనాలు చేపించిన తర్వాత అక్కడ ప్రాపర్ గా కూడా భక్తులకు ఇక్కడ ఇంకా క్యూ లైన్ లో ఉండి ఇక్కడ ఉన్నటువంటి విఐపి లైన్ లో గానీ అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు గానీ ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక సామాన్యటువంటి ప్రాసెస్ అనేది కొనసాగాలి. కానీ అది ముందే జరగకపోవడం వల్ల వేలాది మంది భక్తులు ఒక్క దగ్గర క్రౌడ్ అయిపోయి తొక్కిసలాట జరగడము, ఆ తర్వాత మొత్తం ఒక విధంగా పోలీస్ వ్యవస్థ చేతులు ఎత్తేసినట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి ఇంతమంది బాధితులు, దాదాపు 100 మంది బాధితులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరి కోసమో కాదు, అధికారులు మాత్రం ప్రాపర్ గా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వారు ఖచ్చితంగా వాళ్ళు గమనించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని గంటలు డ్యూటీ చేస్తున్నారు అనేది కూడా స్పష్టంగా చూస్తే వాళ్ళు మాత్రం సెల్ఫ్ అసెస్మెంట్, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే తప్ప ఈ సమస్యలకు కారణం ఏందనేది గమనించదు. ఎందుకంటే చీమ చిటుకుమన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవన్నది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికి కూడా అధికారులు వస్తారు. ఎందుకంటే రేపు మొక్కులు చెల్లించుకునేటువంటి సమయం, ఇంకా భక్తులు వస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఆ భక్తులందరూ కూడా ఇంకా ఇట్లాంటి పరిస్థితులే కొనసాగితే మాత్రం రేపు తీవ్రమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది గమనించి రేపైనా సరే ఉదయం, ఇప్పటికే 5 అవుతుంది ఉదయం, ఆ తర్వాత 6 గంటలకే భక్తులు జంపన బాగులో స్నానాలు చేసి అమ్మవార్ల దర్శనం కోసం వస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏ భక్తులకు కూడా ఇంకా తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు మాత్రమే తెలుసు. రాబోయేటువంటి భక్తులకు కూడా ఇంకా సమస్యలు ఉన్నాయన్నటువంటి విషయం తెలిస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఆందోళన, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు మాత్రం సమన్వయంతో పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 36 విభాగాలతో సమన్వయంతో పని చేస్తున్నామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఎవరు కనపడట్లేదు అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నతాధికారులు మాత్రం దీనిపై తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.